నేనట ఒక కాస్తకారు ఉండేనట. అయితే ఆయనకు మంత్రులు ఎట్లా వచ్చిందో ఒక మహారాజ్ దగ్గరికి పోయిండు. మహారాజా నాకు ఉపదేశం ఇయ్యు. అయితే ఆ మహారాజు అడిగినోడికి ఉపదేశం ఎట్లా పని పడ్డది. నాకు కళ్యాణం చేసుకునేది ఉన్నది, నాకు మోక్షం పొందుకునేది ఉన్నది, పరమాత్మని ప్రాప్తి చేసుకునేది ఉన్నది, నాకు ఉపదేశం ఇయ్యు. అయితే గుట్ట కింద ఉండే మహారాజుగా, ఆ మహారాజుకు గుట్ట మీదకి పోయేది. అయితే అరుణ వచ్చా నాది ఒక పని నేను ఆ పని చేయు, నీకు గుట్ట మీద వేయడానికి ఉపదేశం ఇస్తాను వచ్చా. సరే అని బట్టి ఏం పని లే 5 రాళ్ళు ఉన్నాయి అన్నమాట. ఈ 5 కిలోలే 5 రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళని గుట్ట మీదకి ఎత్తి కొడవైనాక ఈ గుట్ట మీద ఉపదేశం ఇస్తా. సరే అనబట్టి ఇక 5 రాళ్ళని మూడగట్టిండు దుప్పట్ల, ఆయన నెత్తి మీద పెట్టించిండు. ఇక గుట్ట కొత్తగా నిదాన గుట్ట ఉండే, ఇక కొంచెం కాలి గిట్ట దారాటాడు, పత్తకి లేకుండా బొక్క కానిపోయకుండా అట్టు ఎత్తు గుట్ట ఉండే. అంటే వాళ్ళకు మార్కెట్ పోయిందో లేదు, ఆంచిగా మాడ 2 కట్టింది. నాతో కాదు మారాదు అనమాట, నాతో మోసుడు కాదనమాట. అరే ఏమని నేను అడుగుతున్నా, నువ్వు నీ నెత్తి మీద ఏం లేదు, నా నెత్తి మీద వదన ఉన్నది కదా. బరే కాదు ఒక్క రౌటి తీసి పారేసా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది, ఇప్పుడు కొంచెం మంచిగా అనిపి అన్నాడు. మరో ఒక మార్కెట్ పోయిందో లేదా, మరలా ఒకటి నాతో కాదు అనమాట. మరలా తీసి ఒక రౌతు మరలా పారు. ఇప్పుడు ఎట్లా అలకాయ అయినట్టు. మరలా మార్కెట్ పోయిందో లేదో మరలా కూడా అంతే, ఆఖరి కొట్టుక రౌతు మిగిలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇట్లా మంచిగా అనిపి ఇప్పుడు అంతైనది తప్ప అనమాట. మరలా మార్కెట్ పోయిందో లేదో మరలా నాతో ఆయనతో కూడా మోతుడు కాదనమాట. ఆయనతో కూడా పాలిచ్చా. ఇప్పుడు ఎంతైనా అడిగా, నా నెత్తి మీద బట్టి లేదు ఇక నాడు. అప్పుడు ఎక్కి గుట్ట మీద పోయింది. గుట్ట మీద పోయడానికి మంచి అంటున్నా, మరదా నాకు ఉపదేశం ఇవ్వవు మరి. అరే ఇంతగాని నువ్వు గుట్ట ఎక్కంగా నీకు ఎట్లా అనిపించింది? అబ్బా బాబా ఈ రాళ్ళు నెత్తి మీద రాళ్ళది వదను, ఇక్కడ కాలు దాటది భయము, నాతో ఎక్కుడు కాదు, బాగా తరాస అయింది. అరే నామ తల నుంచి ఏ నామం కూడా తలచిన బట్టి అలకే కాలే అనబట్టి. నామ తల నుంచి అలకైపోయినది వదని, ఏ నామం తలచినా కానీ వద్దని పుట్టి కానీ. మరి దేవునికి ప్రసాదము ఏమన్నా ఇస్తాని మొక్క నుంచి ప్రసాదం ఇస్తాని కూడా మొక్కిన అట్లా కూడా బట్టి తుట్టి కానీ. మరి ఎప్పుడు బట్టి తుట్టి అయింది? మొత్తం రాళ్ళన్నీ తీసి పారేసినప్పుడు కదా తుట్టి అయింది. గట్లా ప్రతి మానవునిలా ఈ 5 రాళ్ళు ఉన్నాయి. ఈ 5 అహంకారాలు ఉన్నాయి. ప్రతి మానవుని ఎత్తి మీద ఇవి ఉన్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు, ఈ 5 ఈ తత్వాలు ప్రతి వారి నెత్తి మీద ఉన్నాయి. ఇవి ఎప్పటిదాకా మన కింద వారేమో అప్పటిదాకా పరమార్థ గుట్ట మీద ఎక్కలేడి ఎవడు. అవి కింద వారేసినప్పుడే కదా అడు పరమార్థ గుట్టకు ఎక్కదాల్తాడు, కానీ అప్పటిదాకా ఎవడు ఎక్కలేడు. ఇక మనం అవి పట్టుకొని పోతా అంటున్నాం. మనం కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అహంకారం నువ్వుని ఇవన్నీ పట్టుకొని పోలేడు. అందుకు గుట్ట ఎక్కాలంటే నిర్భారం కావాలి. మనం నెత్తి మీద ఎంత వదన్ పెట్టుకొని ఎక్కలేడు కదా. అందుకు వదన్ అంటే ఎప్పుడు కింద వాడేసిండో అప్పుడే గుట్ట ఎక్కిపోయి. ఎట్లా అప్పుడు అంటున్నాడు, నువ్వు లేదా
ఈ ఈ 5 రాళ్ళు ఇట్లా వారిస్తాం నెత్తి మీద అలకాయండి. ఆ తీరు మర నీకు ఆ బాధలన్నీ దూరమైనప్పుడే కదా నువ్వు ఆ పరమార్థ మార్గంకు చేరుకుంటావు. ముందు అబ్బి అహంకార తుట్టి మరను బోధ తీసుకో అని ఆయనకు బోధించింది. అంటే ఇవన్నీ మన చేతిలోని, ఇవన్నీ పట్టుకోవాలన్నా విడుచుకోవాలన్నా ఏం ఇవన్నీ మన చేతిలోని.